హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడుతున్న ఈ సోషల్ మెటీరియల్ కేవలం 50 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి యూజ్ అవుతుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో నేను కీలక పదాలు వీడియో ఆల్రెడీ చేశాను ఫ్రెండ్స్. జీవావరణం 9th క్లాస్. సో లెసన్లోకి వెళ్దాం. సో ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్గా చూడండి. జీవంతో ఉన్న ఏకైక గ్రహం భూమి. సూర్యుడికి మరీ దగ్గరగా మరీ దూరంగా లేనందువల్ల ఇక్కడ అనువైన ఉష్ణోగ్రతలు ఉండడం, నేల, నీరు, గాలి మూడు కలిసి ఉండడం వల్ల ఒక్క భూమిపై మాత్రమే జీవనం సాధ్యమైంది. తమ చుట్టూ ఉన్న 3 ఆవరణాలతోనే కాకుండా వివిధ జీవరూపాల మధ్య పరస్పర సంబంధాలు ఉంటాయి. ఇవన్నీ ఒక సంక్లిష్ట ఆహారపు గొలుసులో భాగం. ఒక రూపమైన జీవరూపం మరో దానికి ఆహారం అవుతుంది. భూమి మీద ప్రాథమిక ఆహార ఉత్పత్తిదారులు మొక్కలు. సూర్యరశ్మిని ఉపయోగించుకొని మొక్కలు ఆహారాన్ని తయారు చేస్తాయి. వీటికి కావలసిన పోషకాల్ని నేల నుండి, ప్రత్యేకించి ఇతర మొక్కలు, పశువులు, వ్యర్థ పదార్థాలు కుళ్ళగా ఏర్పడ్డ సేంద్రియ మూలకాల నుండి మొక్కలు ఆహారాన్ని గ్రహిస్తాయి. పోషకాలను నేలలో బ్యాక్టీరియా, స్థిరీకరించిన నైట్రోజన్పై కూడా ఇవి ఆధారపడతాయి. మొక్కలు తయారు చేసిన ఆహారాన్ని శాకాహారులుగా పిలువబడే జింక, ఆవు, మేక, ఏనుగు వంటి జంతువులు తింటాయి. కుక్కలు, పిల్లులు, చేపలు, పక్షులు, పులుల వంటివి మాంసాహారులు. ఇవి శాకాహార జంతువుల్ని తినడం వల్ల పరోక్షంగా మొక్కలపై ఆధారపడ్డాయి. చనిపోయిన మొక్కలు, జంతువులు వాటి వ్యర్థ పదార్థాలపై బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటివి పనిచేసి సేంద్రియ మూలకాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. మొక్కలు తమ ఎదుగుదలకు సేంద్రియ మూలకాలపై ఆధారపడతాయి. ఈ విధంగా జీవన చక్రం అనేది నిరంతరం కొనసాగుతుంది. ఈ జీవన చక్రంలో ఎలాంటి ఒడిదుడుకులు కలిగినా అది జీవావరణ సంక్షోభానికి దారితీస్తుంది. పరిశ్రమల వ్యర్థాలు. అనేక పరిశ్రమలు లోహాలు, రసాయనాలు వినియోగిస్తాయి. వాటి నుండి వ్యర్థాలు వాగులు, నదుల్లో కలిసి రసాయనాల మోతాదు నీటిలో గణనీయంగా పెరుగుతుంది. నీటిలోని పాదరసం వంటి రసాయనాలు సూక్ష్మజీవుల శరీరాల్లోకి ప్రవేశించి ఈ సూక్ష్మజీవుల్ని చేపలు తిన్నప్పుడు అవి చేపల శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ చేపల్ని మనుషులు తిన్నప్పుడు వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినే స్థాయికి పాదరసం చేరుకునే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో రాబందులు అంతరించడానికి కారణం పశువుల చికిత్సలో డైక్లోఫెనాక్ అనే మందు వాడుతున్నారు. పశువులు చనిపోయాక కూడా ఈ రసాయనం వాటి శరీరంలో ఉండిపోతుంది. డైక్లోఫెనాక్ అనే రసాయనం. ఈ చనిపోయిన పశువుల్ని రాబందులు తిన్నప్పుడు డైక్లోఫెనాక్ వల్ల వాటి మూత్రపిండాలు పనిచేయకుండా పోయి వారం 10 రోజుల్లో చనిపోతున్నాయని తెలిసింది. ఈ కారణంగా రాబందులు అంతరించిపోయే స్థితికి వచ్చాయి. సహజ వృక్షజాలాన్ని ప్రధానంగా 3 వర్గాలుగా విభజిస్తారు. తగిన వర్షపాతం, ఎండ ఉండే ప్రాంతాల్లోని అడవులు, ఒక మాదిరి వర్షాలు పడే ప్రాంతాల్లోని గడ్డి భూములు, శుష్క ప్రాంతాల్లోని పొదలు. బాగా చలిగా ఉండే ప్రాంతాల్లో పెరిగే నాచు, లైకెన్, చిన్న పొదలతో కూడిన మొక్కల్ని టండ్రా వృక్షజాలం అంటారు. ఒక ప్రదేశంలోని శీతోష్ణ స్థితిని బట్టి అడవులు పెరుగుతాయి. ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు. ఈ అడవుల్ని ఉష్ణమండల వర్షారణ్యాలు అని కూడా అంటారు. దట్టమైన ఈ అడవులు భూమధ్యరేఖ ప్రాంతం ఉష్ణమండలాల్లో ఉంటాయి. ఈ ప్రాంతాలు చాలా వేడిగా ఉండి సంవత్సరం పొడవునా వర్షాలు బాగా కురుస్తాయి. పొడిగా ఉండే కాలం లేదు కాబట్టి చెట్లన్నీ ఒకేసారి ఆకుల్ని రాల్చవు. ఈ కారణంగానే వాటిని సతత హరిత అడవులు అంటారు. దగ్గరగా ఉండే చెట్ల దట్టమైన కొమ్మల కారణంగా పగటిపూట కూడా సూర్యరశ్మి లోపలికి పడదు. ఇక్కడ ఉండే చెట్లు ఉష్ణమండల సతత హరిత అరణ్యాల్లో ఉండే చెట్లు రోజ్వుడ్, ఎబోని, మహాగని వంటి గట్టి కలపనిచ్చే చెట్లు లేదా కఠినదారు వృక్షాలు. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. భారతదేశంలోని అధిక భాగంలో, ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాల్లో ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఉంటాయి. ఈ ప్రాంతాల్లో వివిధ ఋతువులు ఉంటాయి. నీటిని పొదుపు చేయడానికి ఎండాకాలంలో ఈ చెట్లు తమ ఆకులను రాలుస్తాయి. ఉష్ణమండల ఆకురాల్చే అడవుల్లో ఉండే గట్టి కలప చెట్లు సాల్, టేకు, వేప, శీషం. కలపతో సామాగ్రి తయారు చేయడానికి, నిర్మాణ రవాణా వస్తువులు తయారు చేయడానికి ఈ గట్టి కలప చెట్లు చాలా అనువుగా ఉంటాయి. ఉష్ణమండల ఆకురాల్చే అడవుల్లో సాధారణంగా ఉండే జంతువులు పులులు, సింహాలు, ఏనుగులు, కొండముచ్చులు మరియు కోతులు. సమశీతోష్ణ సతత హరిత అడవులు.
మధ్య అక్షాంశాల తీర ప్రాంతాల్లో సమశీతోష్ణ సతత హరిత అడవులు ఉన్నాయి. ఖండాల తూర్పు అంచులైన ఆగ్నేయ అమెరికా, దక్షిణ చైనా, ఆగ్నేయ బ్రెజిల్ వంటి ప్రదేశాల్లో సమశీతోష్ణ సతత హరిత అడవులు కనబడతాయి. గట్టి కలప, మెత్తటి కలపనిచ్చే చెట్ల రకాలు సమశీతోష్ణ సతత హరిత అడవుల్లో ఉంటాయి. ఇక్కడ ఉండే చెట్ల రకాలకు ఉదాహరణ ఓక్, ఫైన్, నీలగిరి వంటివి. సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు. మరింత ఉన్నత అక్షాంశాల వద్దకు వెళ్తున్న కొద్దీ సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు కనబడతాయి. సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు కనబడే ప్రదేశాలు అమెరికాలోని ఈశాన్య ప్రాంతం, చైనా, న్యూజిలాండ్, చిలీ మరియు పశ్చిమ యూరప్ తీర ప్రాంతాలు. ఎండాకాలంలో ఇవి తమ చెట్ల ఆకుల్ని రాలుస్తాయి. సమశీతోష్ణ ఆకురాల్చే అడవుల్లో ఎక్కువగా ఉండే చెట్లు ఓక్, యాష్, బీచ్ మరియు బిర్చ్. సమశీతోష్ణ ఆకురాల్చే అడవుల్లో సాధారణంగా కనబడే జంతువులు మరియు పక్షులు జింక, నక్క, తోడేలు వంటి జంతువులు, అడవి కోళ్ళు మరియు ఇతర పక్షులు. మధ్యధరా వృక్షజాలం. ఖండాల తూర్పు, ఈశాన్య అంచులు సమశీతోష్ణ సతత హరిత అడవులు ఆకురాల్చే అడవులతో ఉండగా, ఖండాల పడమర, నైరుతి అంచులు వేరే విధంగా ఉంటాయి. ఇక్కడ మధ్యధరా వృక్షజాలం ఉంటుంది. మధ్యధరా చెట్లకు మందపాటి బెరడు, మైనంపూత ఆకులు ఉండడం వల్ల బాష్పోత్సేకం తక్కువగా ఉండి తీవ్ర వేసవిని తట్టుకోగలుగుతాయి. ఇవి ఎక్కువగా మధ్యధరా సముద్రం చుట్టూతా యూరప్, ఆఫ్రికా, ఆసియాల్లో కనబడడం వల్ల వాటికి ఆ పేరు వచ్చింది. ఈ రకమైన వృక్షజాలం మధ్యధరా ప్రాంతంలోనే కాకుండా అమెరికాలోని కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా, నైరుతి దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియాల్లో కూడా కనబడుతుంది. ఈ ప్రాంతాల్లో శీతాకాలంలో వానలు పడతాయి, వేసవిలో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ ప్రాంతంలోని ప్రజలు వ్యవసాయం కోసం సహజ వృక్షజాలాన్ని నిర్మూలించి నారింజ వంటి నిమ్మజాతి చెట్లు, అంజూర, ఆలివ్, ద్రాక్ష వంటి పంటల్ని ఎక్కువగా పండిస్తారు. ఈ ప్రాంతాల్లో అడవి జంతువులు ఎక్కువగా లేవు. శృంగాకారపు అడవులు. ఉత్తరార్ధ గోళంలో 50 డిగ్రీల నుండి 70 డిగ్రీల అక్షాంశాల మధ్య అద్భుతమైన శృంగాకారపు అడవులు కనబడతాయి. వీటిని టైగా అని కూడా అంటారు. ఎత్తైన కొండ ప్రాంతాల్లో కూడా ఈ రకమైన అడవులు కనబడతాయి. ఈ రకమైన చెట్లు హిమాలయాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి చాలా పొడవు పెరుగుతాయి. వీటి కలప మెత్తగా ఉంటుంది. ఇవి సతత హరిత చెట్లు. గుజ్జు తయారు చేసి కాగితం తయారు చేయడానికి ఈ చెట్లను ఉపయోగిస్తారు. మెత్తటి కలపతో అగ్గిపుల్లలు, ప్యాకేజింగ్ పెట్టెలు తయారు చేస్తారు. శృంగాకారపు అడవుల్లోని ముఖ్యమైన చెట్లు చిర్, పైన్, సెడార్. శృంగాకారపు అడవుల్లో ఉండే సాధారణ జంతువులు సిల్వర్ ఫాక్స్, మింక్ మరియు ధృవ ప్రాంత ఎలుగుబంటి. గడ్డి భూములు. ఉష్ణమండల గడ్డి భూములు భూమధ్య రేఖకు ఇరువైపులా ఉష్ణమండలాల వరకు విస్తరించి ఉంటాయి. ఒక మాదిరి నుండి తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో ఈ రకమైన వృక్షజాలం ఉంటుంది. ఇక్కడ గడ్డి చాలా పొడవుగా 3 నుండి 4 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఆఫ్రికాలోని సవన్నా గడ్డి భూములు ఈ రకమైనవి. ఉష్ణమండల గడ్డి భూముల్లో ఉండే జంతువులు ఏనుగులు, కంచర గాడిద, జిరాఫీ, జింక మరియు చిరుతపులి వంటివి. సమశీతోష్ణ మండల గడ్డి భూములు. ఇవి మధ్య అక్షాంశాల వద్ద ఖండాంతర్గత భాగాల్లో కనిపిస్తాయి. మధ్య అక్షాంశాల వద్ద ఖండాంతర్గత భాగాల్లో సమశీతోష్ణ మండల గడ్డి భూములు కనిపిస్తాయి. సాధారణంగా ఇక్కడి గడ్డి కురచగా ఉండి పోషకాలతో కూడి ఉంటుంది. ఈ ప్రాంతపు సాధారణ జంతువులు అడవి బర్రెలు, దున్నలు, దుప్పి వంటివి. సమశీతోష్ణ మండల గడ్డి భూములను యురేషియాలో స్టెప్పీలు అంటారు. ముళ్ళ పొదలు. ఇవి పొడిగా ఉండే ఎడారి వంటి ప్రాంతాల్లో ఉంటాయి. ఉష్ణమండల ఎడారులు ఖండాల పడమర అంచుల్లో ఉంటాయి. తక్కువ వర్షపాతం, అధిక వేడిమి వల్ల ఇక్కడ వృక్షజాలం చాలా తక్కువ. టండ్రా వృక్షజాలం. ధృవ ప్రాంతాల్లో సహజ వృక్షజాలం చాలా తక్కువ. ఇక్కడ ఉండేవి నాచు, లైకెన్ మరియు చిన్న చిన్న పొదలు. చాలా తక్కువ రోజుల పాటు ఉండే వేసవిలో ఇవి పెరుగుతాయి. ఈ రకమైన వృక్షజాలాన్ని టండ్రా వృక్షజాలం అంటారు. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా ఖండాల ధృవ ప్రాంతాల్లో ఈ రకమైన వృక్షజాలం కనబడుతుంది. టండ్రా వృక్షజాలం. బాగా చలిగా ఉండే వాతావరణం నుండి తమను తాము రక్షించుకోవడానికి ఇక్కడి జంతువులకు మందపాటి చర్మం, ఒత్తైన బొచ్చు ఉంటాయి. ఇక్కడ సాధారణంగా కనబడే జంతువులు టండ్రా ప్రాంతాల్లో సీల్, వాల్రస్, మస్క్ యాక్సెస్, ఆర్కిటిక్ గుడ్లగూబ, ధృవ ప్రాంత ఎలుగు మరియు ధృవపు నక్కలు వంటి జంతువులు ఇక్కడ ఉంటాయి. మానవ సమాజం, పర్యావరణం.
మానవులు మొదటగా కనుగొన్న ఖనిజం రాగి, తర్వాత ఇత్తడి, ఇనుము వంటి లోహాల వినియోగం, నగరాల నిర్మాణంతో, పర్యావరణంతో మానవ సంబంధాలు మారిపోయాయి. మనుషులు ఖండాల మీదే కాకుండా ఒక అంటార్కిటికా తప్ప మహాసముద్రాల మీద కూడా తమ ఆధిపత్యాన్ని నెలకొల్పారు. క్రమేపీ మానవ జనాభా పెరుగుతూ వచ్చింది. భూమి మీద పెత్తనం చెలాయిస్తున్న ఏకైక జీవిగా మానవులు పరిణమించారు. క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరంలో, అంటే వ్యవసాయం మొదలైన సమయంలో మానవుల జనాభా 40 లక్షలు ఉంటుందని అంచనా. క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరంలో 40 లక్షలు ఉన్న జనాభా 1750 నాటికి 50 కోట్లు, 19వ శతాబ్దం నాటికి 100 కోట్లు, 1950 నాటికి 250 కోట్లు, 2010 నాటికి 700 కోట్లకు చేరింది. 2100 సంవత్సరానికి జనాభా 1000 కోట్లుగా ఉంటుందని అంచనా. పరిశ్రమలు, కాలుష్య వ్యర్థ పదార్థాలు. ఆధునిక పరిశ్రమలు, రవాణా వ్యవస్థలు ప్రధానంగా బొగ్గు, చెమురు నుండి వచ్చే ఇంధనాల్ని పెద్ద ఎత్తున వినియోగిస్తాయి. లక్షల సంవత్సరాల క్రితం అడవులు భూమి లోపలికి తిరగబడడం వల్ల ఇవి ఏర్పడ్డాయి. అందుకే వీటిని శిలాజ ఇంధనాలు అని అంటారు. శిలాజ ఇంధనాల్ని ఉపయోగించడం వల్ల కార్బన్ డైఆక్సైడ్తో పాటు విడుదలయ్యే వాయువులు నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, ఆవిరైపోయే కర్బన మూలకాలు మరియు భారలోహాల వంటి ఇతర రసాయనాలు. వీటి వల్ల గంధిక, కర్బన, నత్రిత ఆమ్లాలు విడుదలై దాని ఫలితంగా ఆమ్ల వర్షాలు కురుస్తాయి. వాతావరణంలోని ఆమ్ల రేణువులు వర్ష బిందువులతో కలిసినప్పుడు వాన నీటిలో ఆమ్ల శాతం పెరుగుతుంది. దీన్నే ఆమ్ల వర్షం అంటారు. శిలాజ ఇంధనాల్ని ఉపయోగించడమే కాకుండా ఆధునిక పరిశ్రమలు ఘన, ద్రవ, వాయు రూపాల్లో వ్యర్థ పదార్థాలని విడుదల చేసి గాలి, నీరు, నేలను కలుషితం చేస్తున్నాయి. వాగులు, నదుల వంటి ఉపరితల ప్రవాహాల్ని, బావుల్లోని భూగర్భ జలాల్ని కలుషితం చేస్తున్నాయి. ఇలాంటి కాలుష్యాల వల్ల కొంతకాలానికి పర్యావరణం విషపూరితం అవుతోంది. మరొక ముఖ్యమైన మార్పు భూగోళం వేడెక్కడం, వనరులు అంతరించిపోవడం, పారిశ్రామికీకరణ, వేగంగా వృద్ధి చెందుతున్న జనాభా, పట్టణీకరణ వల్ల ఖనిజాలు, అడవులు, నేల, రాళ్ళు, గాలి వంటి ప్రకృతి వనరులు కని విని ఎనగని స్థాయిలో దోపిడీకి గురవుతున్నాయి. భూమిలో కోట్ల సంవత్సరాలుగా నిల్వ ఉన్న ఇంధన వనరులైన బొగ్గు, ముడిచెమురు వంటి వాటిని కొల్లగొడుతున్నారు. దీనివల్ల అడవులు వేగంగా తగ్గిపోతున్నాయి. ఖనిజాలు, చెమురు, భూగర్భజల వనరులు అంతరించిపోతున్నాయి. ప్రస్తుత జీవన విధానం సుస్థిరమైనది కాదని శాస్త్రజ్ఞులు అంటున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.